వీడియో కోసం 10,000 బొక్క. హే గైస్, వాట్స్ గోయింగ్ ఆన్? ఐమ్ బ్యాక్ అగైన్ విత్ సంథింగ్ క్రేజీ. మేమంతా కలిసి ఒక రీల్ చేద్దామని ఫుల్ ప్లానింగ్ అయితే వేసుకున్నాము. లొకేషన్ కోసం మా ఊరు పక్కన ఉన్న ఇంకో విలేజ్ అయితే వెళ్ళిపోతున్నాము. అంతేకాకుండా పౌడర్ కూడా కేజీలు రాసుకుని అయితే బయలుదేరిపోయాము. మేము రోడ్డు మీద అలా స్టైల్ కొట్టుకుంటూ వెళ్తుంటే ఒక్కసారిగా సౌండ్ వచ్చి మా బండి అయితే ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ఎండ్ లో పులుసు కారిపోయింది. సూర్య బ్రో పర్సనల్ గా టార్గెట్ చేసినట్టున్నాడు. కాల్ చేస్తున్నాడు భయ ఎండ్ లో. ఎస్ గడ్ ఫేస్ చూస్తే రీల్ లో హీరో నుంచి రిలీఫ్ ఫండ్ అడిగే వాళ్ళ మారిపోయాడు. మా తమ్ముడికి అయితే కాల్ చేసాం రమ్మని. అటు రావడానికి ఇంకో 5 నిమిషాలు లేట్ అయినా కూడా ఇక్కడే ఫ్రై అయిపోతాం. అలా రెడ్ అయిపోయి మా బావ మెకానిక్ షెడ్ కి అయితే వచ్చేసాము. మన బండికి ఏమైందని అడిగితే మా బామర్ది షెడ్ తీసుకొచ్చాడు. ఇంజిన్ పట్టేసింది, బోర్కి వచ్చేసింది. దాన్ని చేయడానికి మా బామర్కి బిల్లు చెట్లు కనపడితే తర్వాత చెప్తా. మనల్ని ఇంట్లో ఉంచడం, అన్నం పెట్టడమే బొక్క. బట్ట లేకపోయినా తిరుగుతూనే ఉంటాం. ఆ పెట్రోల్ కూడా వాళ్ళకే బొక్క. అదే కాకుండా మనకేమన్నా కావాలంటే అది వాళ్ళకే బొక్క. ఎలా రోజు ఏదో ఒకటి బొక్క పెట్టడమే మన స్పెషాలిటీ. మోటోకి కడుపులో ఏం లేకపోతే ఆడి బుర్రేం పని చేయదు, నా చేతిలో బండి లేకపోతే నా బుర్రేం పని చేయదు. అందుకే మా ఓల్డ్ బైక్ అయితే తీసేసాను. దాన్ని చూసి నవ్వుతున్నారు కేసు వాళ్ళు. ఏం తెలుసు మా వీళ్ళకి పాత బండ్ల గురించి. ఒకసారి నలుగురు ఎక్కొచ్చు, కొండలు ఎక్కొచ్చు, తుప్పల్లో వెళ్ళొచ్చు, ఎండల్లో వెళ్ళొచ్చు, ఆఖరికి వాటర్ లో స్విమ్మింగ్ కూడా చేపించొచ్చు. ఆ వాటర్ లో పడేసినా కూడా 2 కిక్స్ కే స్టార్ట్ అవుతుంది. మా బావ చెప్పిన సస్పెన్స్ అన్నాక లిటరల్లీ సైకిల్ కొనుక్కోవాలనిపించింది మనకి. పార్ట్ 2 లో ఆ తర్వాత ఏమైందో చెప్తాను. 1K దగ్గరలో ఉన్న ఎలాంటి కంటెంట్ కోసం ఫాలో అవ్వండి. ఫ్లో విత్ సైనింగ్.